హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణా కలెక్షన్స్. ఈ వీడియోలో మీకు కుర్తీస్ మీద లేదంటే బోట్ నెక్ బ్లౌజెస్ ఇలాంటి వాటికి మనం బోట్ నెక్ యూజ్ చేసి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే ముందుగా నేను ఈ డిజైన్ అనేది తీసుకున్నాను. మీకు ఈ డిజైన్ కావాలి అంటే నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, సో ఇలా పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని ప్రకారం మీరు అయితే ట్రేసింగ్ చేసేసుకోవచ్చు. సో నేను ఫ్యాబ్రిక్ మీద అయితే ట్రేసింగ్ చేస్తాను ఈ విధంగా. ఇప్పుడు మిర్రర్స్ ఉన్నాయి కదా, మధ్యలో మనకి రౌండ్ షేప్ అయితే పెట్టాను చూడండి, అక్కడ ఈ విధంగా 3D అవుట్లైనర్ కొద్దిగా డాట్స్ కింద పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ నేను యూజ్ చేస్తున్నాను. సో వాటిని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి మన డిజైన్లో. సో నేనైతే చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను, మీకు సరిపోదే అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే పెట్టుకోండి. 3D అవుట్లైనర్ అనేది మనకి ఇది గమ్మే కాబట్టి అవి అలా ఫ్యాబ్రిక్ అయితే అంటుకుపోతాయి అనమాట. సో మొత్తం అన్ని కూడా నేను ఇదే విధంగా ఎక్కడెక్కడైతే రౌండ్ షేప్ హోల్స్ కింద ఉన్నాయో అక్కడంతా కూడా నేను ఈ మిర్రర్స్ అనేవి అంటించేసుకుంటున్నాను. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మిర్రర్ చుట్టూ కూడా నేను సెక్యూర్ చేస్తున్నాను అనమాట. అంటే ఆ మిర్రర్ చుట్టూ కూడా నేను 3D అవుట్లైనర్ వేస్తున్నాను. సో అది ఎలాగనేది కూడా ఇప్పుడు మీరు చూసేయండి. సో మొత్తం అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. చూడండి, మనకి 3D అవుట్లైనర్ వేసేటప్పుడు ఓన్లీ ఫ్యాబ్రిక్ మీదే కాకుండా మన మిర్రర్ మీదకి కూడా వచ్చేటట్టు అయితే వేసుకోవాలన్నమాట. అంటే మిర్రర్ మీదకి కూడా వచ్చిందనుకోండి, మిర్రర్ ప్లస్ ఫ్యాబ్రిక్ రెండిట్ల మీదకి రావాలి. సో అలా రావడం వల్ల మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీరు ఓన్లీ మిర్రర్ మీద వేయకూడదు, అలాగే ఓన్లీ ఫ్యాబ్రిక్ మీద కూడా వేయకూడదు. అలా వేస్తే జాయింట్ అనేది ఉండదు కదా! సో అందుకనే మీకు రెండిట్ల మీదకి కూడా మన ఈ 3D అవుట్లైనర్ ఏదైతే ఉందో అది వచ్చేలాగైతే వేసుకోండి. అన్నిట్లికి కూడా మీరు ఇదే విధంగా అయితే వేసుకోవాలి. నా 3D అవుట్లైనర్ అయితే కొంచెం అయిపోవచ్చింది కదా, లాస్ట్‌కొచ్చింది, గట్టిగా ప్రెస్ చేస్తే గాని రావట్లేదు. అందుకనే మీకు కొంచెం షేప్ అవుట్ అయితే అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మనకి ఫ్రెష్ వన్ అంటే కొత్తది తీసుకొని యూజ్ చేసామనుకోండి, షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో ఇట్లా నేను అన్నిట్లికి కూడా 3D అవుట్లైనర్ అయితే ఇచ్చేసాను. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఆ లీఫ్ కింద ఉన్నాయి కదా, వాటికి ఇండివిడ్యువల్‌గా నేనైతే పెయింటింగ్స్ యూజ్ చేస్తున్నానన్నమాట. పెయింటింగ్స్‌తోని డాట్స్ కింద పెడుతున్నాను. సో నేను రాండమ్‌గా ఈ 4 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ కలర్స్ తీసుకొని పెన్సిల్ ఉంటుంది కదా మీ దగ్గర, పెన్సిల్‌తోని కొంచెం మరీ షార్ప్‌గా కాకుండా లైట్‌గా చెక్కుకున్న తర్వాత దాని డాట్‌తోని మొత్తం లీఫ్‌లో మీరు అక్కడక్కడ ఇలా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇదేదైతే ఉందో మనము డాట్స్ కింద పెట్టుకుంటున్నాం కదా, ఇది మనకి చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరు అలా కాకుండా ఇంకా హెవీగా కనిపించాలి అనుకోండి, మీరు ఇదంతా కూడా చేతి కుట్లు ఉంటాయి కదా, అవి దాని పేరేమంటారు, నాట్ స్టిచ్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాం అనుకోండి, ఇట్లా ముడి కుట్టు ఉంటుంది కదా, అది వేసుకుంటే మనకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి చూడ్డానికి అందంగా కనిపించాలి, అలాగే సింపుల్‌గా అయిపోవాలి అనుకున్నప్పుడు మీరు ఇలా పెయింటింగ్‌కి వెళ్ళిపోవచ్చనమాట. సో చూడండి, మనకి ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయితే అయిపోతుందనమాట. సో నేను ఫస్ట్ పింక్ కలర్ అయితే పెట్టుకున్నాను. పింక్ కలర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ యెల్లో కలర్ అయితే ఇచ్చేసాను మొత్తం అన్నిట్లికి కూడా. యెల్లో కలర్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నాననమాట. అట్లా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఎన్ని కలర్స్ కావాలనుకుంటున్నామో అన్నీ కూడా సేమ్ ఒకటే ప్యాటర్న్ అన్నిటికి. ఎక్కడెక్కడైతే మనం ఖాళీ ఉన్న చోటల్లా ఇట్లా డాట్స్, చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని మొత్తం ఆ లీఫ్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఫిల్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా, నేను మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేశాను నేను తీసుకున్న కలర్స్‌తోని. సో ఇప్పుడైతే అవుట్‌లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. అవుట్‌లైన్‌కి నేను నేవీ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇట్లా మనకి లీఫ్ అవుట్‌లైన్ ఎలా అయితే ఉందో అలా మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నిట్లికి కూడా ఇచ్చేయాలన్నమాట. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేసేయండి. లైక్ కూడా చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో చూడండి, నేను మీకు మొత్తం చాలా క్లియర్‌గా అయితే చూపించాను అండ్ చాలా సింపుల్‌గా కూడా మనకి ఇది అయిపోతుంది. నేను కూడా చాలా తక్కువ టైంలోనే దీన్ని ఫినిష్ చేసేసానన్నమాట. ఇట్లా నేనైతే కుర్తీకి నెక్‌కి ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి చూపిచ్చాను. మీరు దీన్ని దేనికైనా వాడుకోవచ్చు ఈ ప్యాటర్న్ యూజ్ చేసి, బ్లౌజ్‌కి గానీ, లేదంటే చిన్న పిల్లల ఫ్రాక్స్‌కి గానీ, మీ ఫ్రాక్స్‌కి గానీ, యోక్ పార్ట్‌లో ఇట్లా దేనికి కావాలంటే దానికి మీరు ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి వేసేసుకోవచ్చనమాట చాలా సింపుల్‌గా. చూడండి, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నాకైతే బా నచ్చిందనమాట.
సో ఇదే మీరు ముడి కుట్టుతో కూడా వేసుకోవచ్చు. అది కాకపోతే కొంచెం ఎక్కువ కష్టపడాలి ఇంకా. అలా కాకుండా ఇట్లా మనం పెయింటింగ్‌తోనే డాట్స్ కింద పెట్టేసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. సో చూడండి మనకి 3D అవుట్‌లైనర్ అనేది ఆరిపోయిన తర్వాత మిర్రర్స్ మీకు టచ్ చేసి చూపిస్తున్నాను కదా! అవైతే ఊడిపోవు. సో ఈ విధంగా చాలా సింపుల్‌గా మంచి డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.